పూజా టీవీ ప్రేక్షకులకు నమస్కారం. శ్రీ సుదర్శన వాస్తు వీక్షణం కార్యక్రమానికి స్వాగతం, సుస్వాగతం. ముందుగా పూజా టీవీ ప్రేక్షకులందరికీ భోగి పండుగ శుభాకాంక్షలు. మీకు వాస్తు గురించి ఎటువంటి సందేహాలు సమస్యలు ఉన్నా వాటికి సరైన పరిష్కార మార్గం సూచించడానికి మనతో పాటు ఉన్నారు ప్రముఖ వాస్తు నిపుణులు, వాస్తు తేజం శ్రీ చెన్నా సుదర్శన్ గారు. వారిని అడిగి మరిన్ని విషయాలు తెలుసుకున్న, అలాగే మీరు ఎటువంటి వాస్తు సమస్యలు ఉన్నా వారిని లైవ్ లో సంప్రదించాలి. వారికి మీ సమస్యను తెలియజెప్పాలి అనుకుంటే లైవ్ లో పైన స్క్రోల్ నంబర్ కి తప్పకుండా ఫోన్ చేయొచ్చండి. అలాగే వ్యక్తిగతంగా వారిని సంప్రదించి మీ వాస్తుపరంగా ఉన్న సమస్యలు, సలహాలు స్వీకరించాలంటే వారి పక్కన టీవీలో పక్కన స్క్రోల్ అవుతుంటాయి, దానికి మీరు ఫోన్ చేయొచ్చు. గురుగారు ఉన్నారు, వారితో మాట్లాడదాం. నమస్తే అండి సుదర్శన్ గారు. నమస్కారం అండి. ప్రేక్షకులందరికీ కూడా భోగి, మకర సంక్రాంతి, కనుమ శుభాకాంక్షలు అండి. ఈ మన సుదర్శన వాస్తు పాటించడం వల్ల చాలామంది రైతులు, తర్వాత వచ్చేసి గృహిణులు చాలా సంతోషంగా వర్ధిస్తున్నారు. ఇదే ఎల్లకాలం కొనసాగాలని నేను భగవంతుని ప్రార్థిస్తూ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. మీకు కూడా శుభాకాంక్షలు. మనం గత కొన్ని ఎపిసోడ్స్లో రోజు మనం చెప్పుకుంటూ వస్తున్నాం కదా మీ సుదర్శన వాస్తు వీక్షణం కార్యక్రమం గురించి. ఎంతో మందికి మీరు సలహాలు, సూచనలు కూడా ఇచ్చారు. వారు అవి పాటించి ఎంతో మంచి ఫలితాలు కూడా పొందారు. అయితే మనం ఈరోజు సెప్టిక్ ట్యాంక్, అలాగే చాలా మంది ఇళ్లలో అంటే వాటిని ఒక క్రమ పద్ధతిలో పెట్టుకొని ఉంటారు కదా, పాటించకుండా వాస్తు సూచనలు పాటించకుండా ఎక్కడ పెడితే అక్కడ పెట్టుకుంటూ ఉంటారు కదా. సో అటువంటి వాటికి ఏ విధమైన వాస్తు పాటించాలి, వాటిని కూడా అసలు తప్పకుండా పాటించవలసిన అవసరం ఉంటుందంటారా? ఖచ్చితంగా అండి. ఈ సెప్టిక్ ట్యాంక్స్ నిర్మాణము, తర్వాత సంప్స్, ఇవి చూసుకున్నప్పుడు అండి ఇంటి నిర్మాణంలో వచ్చి ఇవి ప్రధాన పాత్రగా పోషిస్తాయి. తర్వాత ఇవి ఉండాల్సిన విధంగా ఉండకపోతేనా చాలా యొక్క దుష్ఫలితాన్ని కలుగుతాయి అన్నమాట. సెప్టిక్ ట్యాంక్స్ సహజంగా వచ్చేసి తూర్పులో అంటే నీచ స్థానంలో సెప్టిక్ ట్యాంక్స్ అనేది ఇస్తాము. తర్వాత వచ్చేసి ఈశాన్యంలో వచ్చేకల్లా ఉచ్చ స్థానంలో ఈ యొక్క సెప్టిక్ సంపులు అనేది ఏర్పాటు చేస్తాం. బోర్వెల్స్ కూడా అంతే ఉచ్చ స్థానంలో ఉండాలి, తూర్పులో కానీ ఉత్తరంలో, మిగతా ఏ చోట్ల కూడా ఇవ్వకూడదు. ఈ విధంగా ఈ యొక్క సెప్టిక్ ట్యాంక్స్ అనే నిర్మాణంలో చాలా జాగ్రత్త తీసుకోవాలి. అదేవిధంగా అండర్ గ్రౌండ్ డ్రైనేజీలో కూడా అండర్ గ్రౌండ్లో ఎట్లా వెళ్ళినా కూడా పర్వాలేదు, కానీ పైన ఏదైతే ఫ్లోరింగ్లో వాటర్ వెళ్తుంటాయో అవి వచ్చేసి ఫ్లోరింగ్ లెవెల్గా చూసుకోవాలి. అదండి. ఓకే అండి. సుదర్శన్ గారు ఈరోజు హైదరాబాద్లో అందుబాటులో ఉంటారండి. అలాగే 15, 17వ తారీఖు కడపలో అందుబాటులో ఉంటారు. 16వ తారీఖున నెల్లూరులో అందుబాటులో ఉంటారు. అలాగే 18న బెంగళూరులో అందుబాటులో ఉంటారు. ఎవరైనా సరే వ్యక్తిగతంగా మీ వాస్తుపరమైన సూచనలు, సలహాలకి వారిని వ్యక్తిగతంగా సంప్రదించాలి అంటే పక్కన గురుగారు పక్కన టీవీలో మనకు కనిపిస్తూ ఉంటాయి 2 నంబర్లు. దానికి అపాయింట్మెంట్ తీసుకోవడానికి మాత్రమే నంబర్కి ఫోన్ చేయొచ్చు. అలాగే లైవ్లో వారి సలహాలు, సూచనలు స్వీకరించాలంటే లైవ్లో టీవీలో పైన స్క్రోల్ అవుతుంటే వాటికి ఫోన్ చేయొచ్చు. మన మొదటి కాలర్ సిద్ధంగా ఉన్నారండి, వారితో మాట్లాడదాం. నమస్తే అండి. శ్రీ సుదర్శన వాస్తు వీక్షణం కార్యక్రమానికి స్వాగతం. మీ పేరు? సత్యనారాయణ గారు. ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు? ఓకే అండి. మీ ఇంటి వాస్తు గురించి తెలుసుకోవాలనుకుంటున్నారా? చెప్పండి సత్యనారాయణ. హలో, సత్యనారాయణ చెప్పండి. సరే అండి. సుదర్శన్ గారు ఉన్నారు. మీ టీవీ సౌండ్ కాస్త తగ్గించి క్లియర్ గా వారికి చెప్పండి సమస్య. చెప్పండి చెప్పండి సత్యనారాయణ గారు. ఒక ఇల్లు అమ్మాలి అంటే దానికి ఏ దోషాలు ఉంటే అమ్మటానికి వీలు పడుతుంది? ఒక ఆయన మా ఇంటి దగ్గరలోనే ఒక 2 సంవత్సరాల నుంచి ఇల్లు అమ్మాలని చెప్తాడు, అమ్ముడు పోవట్లేదు. దానికి ఏ టెక్నిక్ ఉపయోగిస్తే అమ్ముడు అవుతుంది? అంటే కనుక ఇక్కడ ఒకటండి, ఇండ్లు అమ్మాలి అని అంటే కనుక కొన్ని ఇండ్లు ఏం చేస్తాయంటే అమ్ముకోకుండా చేస్తాయి. అంటే కొందరికి ముఖ్యంగా ఈ ఇండ్లలో వాస్తు దోషాలు అనేటివి కొన్ని ఫ్లాట్స్ బాగుంటాయి, కొన్ని ఫ్లాట్స్ చెడుపుగా ఉంటాయి. కానీ కొన్ని చోట్ల ఏం జరుగుతుందంటే ఫ్లాట్స్ అనేటివి లేదా ఫ్లాట్స్ అనేటివి కూడా వాస్తు దోషాలు లేకుండా ఉన్నప్పుడు అంటే నేను చెప్తాను ఫ్లాట్ చెడిపోయి ఉంటుంది, అంటే స్థలం కేవలం పనికిరాదనమాట. అటువంటి చోట్ల ఏంటంటే కొన్ని నివారణ చేసుకునే ఉంటాయి. అంటే వాళ్ళకి ఏంటంటే ఇప్పుడు మీరు అన్నట్లు అమ్ముడుపోవడం లేదంటే వాళ్ళకి అది మంచి చేసే అవకాశం అనేది ఉంటుంది. కానీ వాస్తు దోషాలు కలగడం వలన వాళ్ళు కొంచెం ఫైనాన్షియల్గా సఫర్ అమ్ముకునే పరిస్థితికి వస్తుంది. ఈ వాస్తు దోషాన్ని నివారణ చేసుకున్నప్పుడు ఆ ఇంట్లో అది అమ్ముడుపోవడం లేదంటే ఏదో ఒక డిసిషన్ పవర్ అని వస్తుంది. ఆ ఇంట్లో ఉన్న వాళ్ళకు డిసిషన్ పవర్ రాకుండా పోవడానికి కారణం ఏంటంటే లేదా అమ్మకం లేదా ఉన్నించుకోవడం మధ్యలో ఊగిసలాడుతుందంటే ఆ ఇంట్లో వాస్తు నియమాలు పాటించడం లేదని అర్థం. ఎప్పుడైతే వాస్తు నియమాలు పాటిస్తారో ఒక డిసిషన్ అనేది వచ్చేసి అది అమ్మడమా లేదా ఉన్నించుకోవడమా, డబ్బులు రావడమా లేదా దీని ద్వారా డబ్బులు రావడమా అనేసి కొంచెం జరుగుతుందండి. ఇది కొంచెం ప్రేక్షకులు గుర్తుపెట్టుకోండి. ఓకే, ధన్యవాదాలండి ఫోన్ చేసినందుకు. సుదర్శన్ గారు, అంటే ఇప్పుడు మనం ప్రీవియస్ కాలర్ని చూసాము, వాస్తుపరమైన దోషాలు ఉండడం వల్ల ఇల్లు అమ్ముడుపోవడం, కొనుక్కోవడం జరుగుతూ ఉంటాయి. అంటే ఇప్పుడు వాస్తు కరెక్షన్ కనుక చేస్తే అది మళ్ళీ అమ్ముకోవచ్చు. అంటే ఇంకోటి అండి, ఒక డిసిషన్ అనేది ఉండదు. ఇప్పుడు ప్రజెంట్ వాళ్ళకి ఏంటంటే ఇల్లు అమ్ముకోవాలా, ఎట్టో ఒకటి డబ్బులు అప్పులు కట్టుకోవాలి, లేదంటే ఇంకోటి అని ఆలోచనలు ఉంటారు. కానీ వాళ్ళకి ఏదైతే కొంచెం డబ్బు వస్తుంది అనేది ఇల్లు కూడా చెప్తుంది. కొంచెం మందికి ఏం జరుగుతుంది అంటే ఆ ఇళ్లలో వచ్చేసి ఉన్న వాళ్ళకు డబ్బులు వచ్చే అవకాశం ఉంటుంది, సోర్స్ ఉంటుంది,
వాళ్ళు ఏదైనా సహాయం చేసే అవకాశం ఉంటుంది, లేదంటే వీళ్ళకి పనిలో డెవలప్మెంట్ ఉండే అవకాశం ఉంటుంది. ఈ డెవలప్మెంట్ కానివ్వకుండా ఎవరైనా డబ్బులు ఇస్తా అంటే ఈయనకోకుండా ఈయనలు ఏం చేస్తుంటారంటే ఈ వాస్తు దోషం ఇట్లాంటి కలుగుతూ ఉంటాయి. అప్పుడు ఏం చేస్తారంటే వీళ్ళు అమ్మాలని ఊరికి ఏదో చెప్తారు, కానీ ఎవరే కానీ నాకు తెలిసినంత వరకు ఒక స్థలం కానీ ఇండ్లు కానీ ఫ్లాట్ కానీ బిజినెస్ చేసేవాళ్ళు తప్ప అదే దాంట్లోనే మామూలుగా ఈ యొక్క సంసారం కానీ లేదంటే వ్యాపారం కానీ చేసుకునే వాళ్ళు దాన్ని అమ్ముకోవాలని అనుకోరు, వదులుకోవాలని అనుకోరు. అది ప్రాథమికంగా మైండ్ సెట్ ఉండే పరిస్థితి అనమాట. అయితే గనకన ఇక్కడ ఆ యొక్క మైండ్ సెట్లో ఇది ఉంది కాబట్టి అమ్మాలనే ఆలోచన ఉండదు, కానీ ఆర్థిక పరిస్థితుల దృష్ట్యా అమ్ముకోవాల్సి వస్తుంది. లేదా ఇంకోరికి కొంత భయం ఏంటంటే ఆ ఇంట్లో పోయిన తర్వాత చెడుపు జరుగుతూ ఉంటుంది. ఇది ఏందో ఇంట్లోకి వచ్చాను జరుగుతుంది, ఎందుకు ఇంట్లో దరిద్రం ఇంట్లో ఏదో ఒకటి అమ్ముకొని చేసుకుంటూ పోతుంది అనేసి ఆలోచన చేస్తూ ఉంటారు. అంటే ఈ ఆలోచన కలగడానికి కారణం ఏమిటంటే మీరు ఆ ఇంట్లో వాడే వసతి, అదే వాస్తు. ఎప్పుడైతే ఆ వసతి పర్ఫెక్ట్గా ఉంటుందో అంటే మేమిచ్చే మార్పు మా వసతి వాస్తు వలన ఆ వసతి అనేది అనుకూలంగా మారిపోతుంది. ఇప్పుడు సపోజ్ ఈశాన్య ద్వారం వచ్చేసి ద్వారం లేదు, లేదంటే అక్కడ బరువులు ఎక్కువ పెడుతున్నాం, అక్కడ మేము ద్వారం పెట్టించామనుకోండి సహజంగా అక్కడ బరువులో ప్రశాంతత ఉంటుంది. అట్లా అనమాట. మరో కాలర్ రెడీగా ఉన్నారు, వారితో మాట్లాడదాం. నమస్తే అండి, శ్రీ సుదర్శన వాస్తు వీక్షణం కార్యక్రమానికి స్వాగతం. మీ పేరు? నమస్కారం అండి, నా పేరు సత్యనారాయణ అండి, వైజాగ్ నుంచి మాట్లాడుతున్నాను. ఓకే అండి, సత్యనారాయణ గారు శ్రీ చెన్నా సుదర్శన్ గారు ఉన్నారు, వారితో మాట్లాడి మీ సమస్య ఏంటో చెప్పండి. చెప్పండి సత్యనారాయణ గారు. నమస్కారం సార్. నమస్కారం అండి, చెప్పండి సార్. మాది ఉత్తర ఫేసింగ్ ద్వారం. అయితే ఏంటంటే ఉత్తర ఈశాన్యానికి కొంచెం పక్కకు వస్తుందండి. తర్వాతను అది అక్కడ ద్వారం ఉంది, అంతేగాని మా అక్కడి నుంచి కొంచెం పక్కకి మెయిన్ ద్వారం ఏంటంటే బయటికి వెళ్ళే ద్వారం పడమర వైపు ఉంది. పడమర వైపు ఉండి కొంచెం అక్కడి నుంచి స్టెప్స్ ఉండి కిందకి ఉత్తరం వైపుగా దిగి తూర్పు వైపు వెళ్తాం అనమాట. తూర్పు పడమర రోడ్డు మాది, అది ఇల్లు. ఇక్కడ ఇంకోటి అండి, ఈ యొక్క తూర్పు పడమర 2 రోడ్లు ఉన్నాయండి మీ ఇంటికి? మా ఇంటికి తూర్పు నుంచి పడమరకి వెళ్ళేది, ఉత్తరం వైపున తూర్పు నుంచి పడమరకి వెళ్ళే రోడ్డు ఉంది. ఉత్తరం రోడ్డు ఒక్కటే మీ ఇంటికి ఉండేది అంతే కదా? అంతేనండి. ఈ ఉత్తరం రోడ్డు ఉన్న ఇళ్ళ హలో చెప్పండి. తర్వాత ఏంటంటే ఇక్కడ మాకు 2 బెడ్రూమ్లు ఉన్నాయండి. ఒక బెడ్రూమ్ ఏమో ఈశాన్యానికి పక్కన ఉంది, అందులో నేను ఉంటున్నాను. ఆ కార్నర్ లో కొంచెం బరువుగా ఉండే వైపున అమ్మగారు నాన్నగారు ఉంటున్నారు. దాని పక్కనేమోనో వంటగది, అది ఉన్న ప్లేస్ లోనే ఉంది. అయితే ఇది తూర్పు వైపున బెడ్రూమ్ ఉందండి నాది, నేను ఉండేది. రీసెంట్ గా మా పక్కన ఒక అడుగు సందు వదిలేసి మాకంటే ఒక ఫ్లోర్ ఎత్తుగా బిల్డింగ్ ఒకటి కట్టారు. అప్పటి నుంచి కూడా కొంచెం హెల్త్ పరంగా కొంచెం ఇబ్బందిగా ఉంది. అంటే తర్వాతను ఏంటి అసలు వాస్తు ఏమైనా సరిదిద్దుకోవాలా ఏమన్నా? చెప్తానండి. ఇక్కడండి మీరు చెప్పినట్లు తూర్పులో కదండి ఆ బిల్డింగ్ కట్టినారంటున్నారు హైట్. ఆ తూర్పులో కట్టడం వల్ల కొంచెం మీకు వచ్చేసి అక్కడ సూర్యరశ్మి ప్రభావం అనేది కానీ తూర్పు నుంచి వచ్చే వెంటిలేషన్ కానీ ప్రభావం చేయడం వల్ల మీకు ఏదన్నా ఆల్రెడీ ఇంట్లో వాస్తుదోషాలు ఉంటే కూడా అవి ఇప్పుడు ఎఫెక్ట్ చూపిస్తూ వస్తాయి. అయితే పక్కన వాళ్ళు ఏదో చేసిన దానికి మనం ఏం చేయలేం కాబట్టి మీరు ఇక్కడ ఉత్తరం రోడ్ అనేది ఉంది కాబట్టి ఉత్తర ద్వారాన్ని వాడండి. ఉత్తర ద్వారం వాడటానికి హలో ఉత్తర ద్వారం వాడటానికి బయట వీలు అవ్వదు సార్, అది రావడానికి అది బాల్కనీ ఉంటది అట్లా. అంటే మీరు చెప్పే ఫస్ట్ ఫ్లోరా అపార్ట్మెంట్ లోదా మీరు చెప్తున్నది? అంటే ఇండివిజువల్ హౌస్ అండి, కానీ మేము సెకండ్ ఫ్లోర్ లో ఉంటున్నాం. గ్రౌండ్ ఫ్లోర్ లో ఉండాలండి ఓనర్, ఇటువంటి సమస్యలు రాకుండా. తర్వాత మీరు పని చేయండి, మేము ఎట్లా త్వరలో వచ్చేసి విశాఖపట్నం పర్యటన అనేది ఉంది, అపాయింట్మెంట్ నోట్ చేయండి, మీకుండే సమస్య పరిష్కారం చేద్దాం. ఎందుకంటే మీకు అక్కడ మంచి జరిగే అవకాశం ఉంది. ఎందుకంటే అక్కడ మీ టెక్నికాలిటీగా మీరు చెప్పే కొంచెం అర్థమైంది, కానీ టెక్నికల్ కూడా కొంచెం టైం పడుతుంది కాబట్టి వ్యక్తిగతంగా సంప్రదిస్తే బెటర్. మీరు అపాయింట్మెంట్ తీసుకొని వ్యక్తిగతంగా సంప్రదించండి. వైజాగ్ లో పడినప్పుడు ముందుగా మేము చెప్తాము. మరో కాలర్ సిద్ధంగా ఉన్నారు, వారితో మాట్లాడదాం. నమస్తే అండి, శ్రీ సుదర్శన వాస్తు వీక్షణం కార్యక్రమానికి స్వాగతం. మీ పేరు? ధనమ్మ గారు, ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు? ఓకే అండి, సుదర్శన్ గారు ఉన్నారు, వారితో మాట్లాడి మీ వాస్తుపరంగా ఉన్న సమస్య ఏంటో వివరించండి. చెప్పండి ధనమ్మ గారు. చెప్పండి ధనమ్మ గారు. చెప్పండి చెప్పండి. మా ఇంట్లో ఇట్లా ఈశాన్య మూల దేవుడు ఉన్నాడండి, అక్కడ దేవుని పెట్టుకోవచ్చా? పూర్తి ఈశాన్య మూల దేవుని కేటాయించరాదండి.
అక్కడ ఎంత వీలైతే అంత ఖాళీ పెట్టుకోండి ఫస్ట్, అది ఇంపార్టెంట్. దేవుణ్ణి ఎక్కడైనా పెట్టుకోవచ్చు, లక్షణంగా పూజ చేసుకోవచ్చు, కానీ దేవుని మూలం మీద బరువు ఉండకూడదు, అది ఇంపార్టెంట్ అండి. అది పాటించండి. అది తీసేసి ఎక్కడైనా పక్కకు జరిపి పెట్టుకోండి, ఆ మూల ఖాళీ పెట్టుకోండి. ఓకే అండి, అదే అండి చెప్తున్నా, ఆ ఈశాన్యం మూల ఉండకూడదు అని చెప్తున్నా కదా, అది షిఫ్ట్ చేయండి. ఓకే అండి, ఈశాన్యం ఖాళీ చేసి వేరే ప్లేస్ వేరే ఎక్కడైనా దేవుడు ఎక్కడున్నా పర్వాలేదు, కానీ ఏంటంటే ఈశాన్యం మూల ఖాళీ ఇంపార్టెంట్ ఫస్ట్. ఓకే, అది ఫస్ట్. ధన్యవాదాలండి ఫోన్ చేసినందుకు. సుదర్శన్ గారిని వ్యక్తిగతంగా సంప్రదించాలంటే వారి పర్సనల్ నంబర్కి అపాయింట్మెంట్ తీసుకోవాల్సిన అవసరం ఉంటుందని, అపాయింట్మెంట్ తీసుకొని వ్యక్తిగతంగా వారితో మాట్లాడి మీ వాస్తుపరమైన ఎటువంటి సందేహాలు, సమస్యలను వాటికి సలహాలు కూడా మీరు స్వీకరించవచ్చు. అలాగే ఈరోజు హైదరాబాద్లో అందుబాటులో ఉంటారు, 15, 17వ తేదీల్లో కడపలో అందుబాటులో ఉంటారు, 16వ తేదీన నెల్లూరులో అందుబాటులో ఉంటారు, అలాగే 18వ తారీఖున బెంగళూరులో ఉంటారు. ఆయా ప్రాంతాల్లో ఉన్న ఎవరైనా సరే వారు వాస్తుపరంగా ఉన్న సమస్యలు వాటి గురించి వ్యక్తిగతంగా అపాయింట్మెంట్ తీసుకొని వారిని సంప్రదించవచ్చు. సుదర్శన్ గారు ఇందాక మనం చెప్పారు సెప్టిక్ ట్యాంక్, సంపులు అవి ఉండాల్సిన ప్లేస్లో ఉండాలి. చాలా మంది ఇప్పుడు ఈ రోజుల్లో కొంచెం పట్టించుకుంటున్నారు వాస్తుపరంగా. గతంలో అయితే వాస్తుపరంగా కాస్త అవగాహన తక్కువగా ఉండేది, ఉండాల్సిన ప్లేస్లో ఏవి ఉండేవి కాదు. ఇవి కనుక సెప్టిక్ ట్యాంక్, సంపులు లాంటివి ఉండాల్సిన వాస్తుపరంగా లేకపోతే ఎటువంటి దోషాలు కలుగుతాయి? ఇక్కడ ఒకటండి, చాలా మందికి ఏంటంటే మీరు అన్నట్టు తెలుసు, తూర్పులో కానీ ఉత్తరంలో కానీ ఈ సెప్టిక్ ట్యాంక్స్ ఇవ్వాలి, లేదా సంశోచాలుగా ఉచ్చస్థానంలో ఇవ్వాలి. కానీ ఇంకా కొన్ని వెనుకబడిన ఏరియాలో, అంటే వాస్తు గురించి ఏదో అయవారత చెప్పించుకొని చేయించుకునే వాళ్ళ ఆ ప్లేస్లలో ఇంకా కొన్ని చోట్ల దక్షిణంలో కూడా సెప్టిక్ ట్యాంకులు ఉన్నాయి. అంటే వీళ్ళు ఏం చేస్తారంటే సెప్టిక్ ట్యాంక్ అంటే అది కొంచెం నీచ విధమైంది కదా, కాబట్టి నీచ స్థానంలో ఉంటే సరిపోతుంది. దక్షిణము పడమరలో కూడా కొన్ని చోట్ల ఉన్నాయి. అటువంటి చోట్ల చాలా తీవ్రమైన పరిణామాలు జరుగుతున్నాయి కూడా. ఈ విధంగా ఏంటంటే ఇప్పుడు మనం అనుకున్నట్లే మామూలుగా కొన్ని దోషాల గురించి ఇదివరకు మన ఎపిసోడ్స్ తెలుసుకున్నాము, ప్రేక్షకులంతా కూడా తెలుసుకున్నారు. అయితే కనుక ఇక్కడ ఏ విధమైన దోషాలు, నైరుతిలో ఉంటే ఏ దోషాలు జరుగుతాయి, అటువంటి జరుగుతాయి. అయితే కనుక ఇక్కడ సెప్టిక్ ట్యాంక్ దక్షిణ నైరుతిలో వచ్చిందనుకోండి, ఇంటి యజమానురాలు ఉండదు. అంటే ఏ విధంగా జరిగిపోతుంది అంటే అది ఆ దక్షిణ నైరుతిలో సెప్టిక్ ట్యాంక్ వచ్చినప్పుడు సహజంగా అక్కడ ఖాళీ ఉంటుంది, అదొకటి. తర్వాత ఉత్తరంలో ఖాళీ ఉండదు. ఈ విధంగా ఆ ఇంటి యజమానురాలు అనేది ఇబ్బంది పడుతుంది, ఉండదు. తర్వాత పశ్చిమ నైరుతిలో సెప్టిక్ ట్యాంక్ వచ్చినప్పుడు ఇంటి యజమాని ఉండడు. తర్వాత పశ్చిమంలో కానీ దక్షిణంలో కానీ అంటే సెంట్రల్ ప్లేస్లలో వచ్చినప్పుడు అక్కడ వచ్చేసి పిల్లల చదువు, దక్షిణంలో వచ్చే పిల్లల చదువు సరిగ్గా ఉండదు. తర్వాత స్త్రీ బాధపడతా ఉంటుంది, పోకపోవచ్చు కానీ బాధపడతా ఉంటుంది, అంటే యజమానురాలు. ఇక్కడ పశ్చిమంలోకి వచ్చేలా పురుషుడు అప్రతిష్ట పాలవుతూ ఉంటాడు. పశ్చిమ వాయుంలోకి వచ్చేకల్లా అదేవిధంగా పురుషుడి మీద లేదా మగ సంతానం మీద ఎఫెక్ట్ ఉంటుంది. తర్వాత దక్షిణ ఆగ్నేయానికి వెళ్ళాకల్లా అక్కడ సెప్టిక్ ట్యాంక్ ఉన్నప్పుడు ఈ విధంగా మళ్ళీ ఇంకోటి అంటే అక్కడనే స్త్రీ అంటే ఇంటి యొక్క ఆడపిల్ల అనేది సఫర్ అవుతూ ఉంటుంది. తర్వాత ఉత్తర వాయుంలో సెప్టిక్ ట్యాంక్ అనేది ఇవ్వాలి. తర్వాత అక్కడ మళ్ళీ ఉత్తర వాయుంలో సెప్టిక్ ట్యాంక్ ఇచ్చినప్పుడు కొంచెం ఇబ్బంది ఏమి ఉండదు. మిగతా చోట్ల మళ్ళీ ఉచ్చస్థానంలో ఇవ్వకూడదు. తూర్పు ఈశాన్యంలో కానీ లేదా ఈశాన్యంలో కానీ ఉత్తర ఈశాన్యంలో కానీ ఇచ్చినప్పుడు ఉత్తర ఈశాన్యంలో సెప్టిక్ ట్యాంక్ వచ్చిందంటే ఫైనాన్షియల్గా హరాస్ అయిపోతారు, డబ్బులు వచ్చేటి రావు, వచ్చినవి మొత్తం అంతా ఏంటంటే మామూలుగా చెప్పాలంటే దరిద్రం పట్టుకుంటుంది. ఇంకోటి తూర్పు ఈశాన్యంలో కనుక ఉన్నట్లయితే ఆ ఇంటి మగ సంతానం అనేది ఉండదు సెప్టిక్ ట్యాంక్ ఉన్నప్పుడు. అంటే ఇంకోటి వచ్చేసి ఈశాన్యంలో ఇచ్చినప్పుడు అస్సలు డెవలప్మెంట్ ఉండదు. మొత్తం అంతా ఇదేంటంటే సెప్టిక్ ట్యాంక్ వచ్చేసి ఒక కంపు స్థానంగా చూస్తాం కదండి, అదే విధంగానే ఆ జీవితాలు కూడా ఉంటాయి ఈ ఉండాల్సిన చోట ఉండకపోతే. ధన్యవాదాలండి. మరో కాలర్ సిద్ధంగా ఉన్నారు. నమస్తే అండి, శ్రీ సుదర్శన వాస్తు వీక్షణం కార్యక్రమానికి స్వాగతం. మీ పేరు? హలో, నమస్తే అండి, మీ కాల్ కనెక్ట్ అయింది. దయచేసి టీవీ చూడకుండా టీవీ వాల్యూమ్ పూర్తిగా తగ్గించి ఫోన్లో మాట్లాడి మీ సమస్య ఏంటో చెప్పండి. నమస్తే అండి, మీ పేరు? సరే అండి, ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు? హలో, సరే అండి, ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు? సుదర్శన్ గారు ఉన్నారు, వారితో మాట్లాడి మీ సమస్య ఏంటో చెప్పండి. చెప్పండి భీమారావు గారు. హలో, చెప్పండి, సమస్య సందేహం చెప్పండి. చెప్పండి. మా హస్బెండ్ 16వ తారీఖుని జనవరి 16న యాక్సిడెంట్ అయిందండి, డిసెంబర్ అండి. దాని గురించి ఈశాన్యం అంటే మా తూర్పు 2 గేట్లు పెట్టామండి. ఈశాన్యం వైపు గేట్లు పెట్టామండి. కొంచెం తేడా ఏదైనా వచ్చింది, ఏమైనా వచ్చి మాకు కొంచెం డౌట్గా ఉందని ఇంట్లో పరిస్థితి. ఖచ్చితంగా అండి, ఇప్పుడు మీ భర్తకు హస్బెండ్కు యాక్సిడెంట్ అయిందంటే ఖచ్చితంగా తూర్పు ఆగ్నేయ దోషం అనేది వచ్చి ఉంటుందండి మీ ఇంటికి. కాబట్టి దాని తూర్పు ఆగ్నేయ మూల వచ్చేసి వంటగది ఉంటుంది కదా, మామూలుగా సహజంగా ఉండాల్సిన ప్లేసు, అక్కడ
పెంచడం కానీ లేదంటే మీరు ఈ గేట్లు అనేది 2 గేట్లు పెట్టినా అంటారు. మీకు రోడ్డు ఎక్కడండి ఆ స్థలానికి? రోడ్డు వచ్చిందండి. రోడ్డు ఎక్కడండి? రోడ్డు వచ్చిందండి. అదే అండి, తూర్పు వైపా ఉత్తరం వైపా? తూర్పు రోడ్డు వచ్చిందండి, టర్నింగ్ అండి. తూర్పు రోడ్డు ఉంది, తర్వాత దక్షిణం కూడా రోడ్డు ఉందా? ఉందండి. దక్షిణం కూడా రోడ్డు ఉన్నప్పుడు ఆగ్నేయం బ్లాక్ ఉంది. ఆగ్నేయం బ్లాక్లో అవలీలగా ఇటువంటివి జరిగిపోతాయి. కొంచెం వాస్తు దోషం లేకుండా సర్చ్ చేసుకోండి. సరేనా అండి? ఓకే అండి, ధన్యవాదాలు. సుదర్శన్ గారు చెప్పింది పాటించండి. మరో కాలర్ సిద్ధంగా ఉన్నారు. నమస్తే అండి, శ్రీ సుదర్శన వాస్తు వీక్షణం కార్యక్రమానికి స్వాగతం. మీ పేరు? నా పేరు శివశంకర్ అండి. శివశంకర్ గారు ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు? జగ్గేపేట, కృష్ణా జిల్లా అండి. ఓకే అండి, సుదర్శన్ గారు ఉన్నారండి, వారితో మాట్లాడి మీ సమస్య ఏంటో చెప్పండి. నమస్తే సార్. నమస్కారం అండి, చెప్పండి శివశంకర్ గారు. మేము జగ్గేపేటలోనే ఒక ఇల్లు చూసాం సార్, ఉత్తరం ఫేస్. అంటే వాయువ్యం మొత్తం 4.5 సెంట్లు అనమాట. వాయువ్యం ఎక్కువ ఉందని ఒక 1/2 సెంటు వదిలేసి మొత్తం కాంపౌండ్ వాళ్ళు కట్టారు. కాంపౌండ్ వాళ్ళు కట్టి ఒక పెద్ద హాల్, దాని వెనకాల ఒక వైపు ఏమో బెడ్రూమ్ లాగా ఇచ్చి ముందు 12 అడుగులు వదిలారు, తూర్పు వైపున 12 అడుగులు వదిలారు. అంటే అలా మనం తీసుకోవచ్చా అనేది ఫస్ట్. రెండోది సెంట్ అయితే ఏదైతే వదిలేమో 6 సెంటు, దాన్ని మనం వదిలేసుకోవడం ఎట్లా చేసుకోవడానికి ఉందా? మీరు ఫ్రెష్ గా కొంటున్నారా అండి? ఇంకోటి ఏంటంటే మన తూర్పు ఈశాన్యం వైపు వేరే వాళ్ళు మన బాగుంది, మనకు కాంపౌండ్ వాళ్ళు ఉంది, అదేమన్నా మనకేమన్నా ఇబ్బందా? తూర్పు ఈశాన్యంలో ఏముందండి? బాగుందండి, ఆ పక్క నీళ్ళు ఉంటుంది కదా తూర్పు వైపున, గోడది బాగుంది, మనకి అది తూర్పు ఈశాన్యం అవుతుంది. గోడది బారా? బావి. బావి ఏ ఇబ్బంది ఏం లేదండి. మీకు ఆ బావి గురించి ఏం సమస్య లేదు. మీ ఇంటికి అవతలనా ఇవతలనా? అవతలే ఉంది కదా, కాంపౌండ్కి అవతల ఉన్నప్పుడు దాన్ని ఏం సమస్య ఏం లేదు. తర్వాత ఇంకోటి ఏంటంటే మీరు ఇంకోటి అక్కడ జాగ్రత్త పడాల్సింది ఏంటంటే ఈ ఉత్తర వాయువు ఏదైతే పెరిగి ఉందో మీరు రిజిస్ట్రేషన్ చేయించుకునేటప్పుడే ఆ స్థానం లేకుండా చేయించుకోండి. లేదా మీరు రిజిస్ట్రేషన్ చేయించుకునేటప్పుడు అది ఎవరికైనా అమ్మేసేయండి లేదా పరాధీనం చేసే ఆలోచన చేయండి. మీరైతే రిజిస్ట్రేషన్ చేసుకునేప్పుడు ఉత్తర వాయువును కూడా కలుపుకొని రిజిస్ట్రేషన్ చేయించుకోకూడదు. అది మీరు కొనుక్కునే బేరం చేసుకునేప్పుడు అంతా చేసుకోండి. అయితే అగ్రిమెంట్ చేసుకునేప్పుడు కానీ రిజిస్ట్రేషన్ చేసుకునేప్పుడు కానీ అది అవతల వాళ్ళకు ఎవరికి ఉపయోగపడుతున్న వాళ్ళకి కానీ లేదంటే ఇంకొకరికి కానీ అమ్మేయడం అది ఏదో చేయండి. సరే అండి? ఎదురుగా రోడ్డు ఉంది సార్, మనకి ఇల్లు ఉన్నంత వరకు పక్కే ఉంది, ఉత్తరం రోడ్డు కదా. ఓ పని చేయండి, అయితే ఒకవేళ ఉండే అది మీరు రిజిస్ట్రేషన్ చేసుకున్నప్పుడు ఆ స్థలం ఐడెంటిఫై చేయించకుండా రాయించుకోండి, సరిపోతుంది. లేదా ఇంకొకటి ఏదో గుడి పేరు మీద బడి పేరు మీద రాసి చేయండి, సరిపోతుంది. మీరు రాయకోకుండా అతని చేత రాయించండి. డబ్బులు 1 లక్ష అటు ఇటు అయినా పర్వాలేదు. ఈ రిజిస్ట్రేషన్ సమయంలో ఈ విధంగా పాటించి తర్వాత భవిష్యత్తులో మీరు వాడుకోకుండా ఉండండి. మిగతా వాస్తు దోషాలు ఏమైనా ఉంటే ఒకసారి పరిష్కారం చేసుకోండి. ఎట్లా కొంటున్నారు కాబట్టి. అవునవును. ఓకే అండి, ధన్యవాదాలు. గురుగారు ఈరోజు హైదరాబాద్లో అందుబాటులో ఉంటారు. అలాగే 15, 17వ తేదీలో కడపలో అందుబాటులో ఉంటారు. 16 నెల్లూరులో అందుబాటులో ఉంటారు. 18వ తారీఖున బెంగళూరులో అందుబాటులో ఉంటారు. ఆయా ప్రాంతాల్లో ఉన్నవారు వ్యక్తిగతంగా సంప్రదించి మీ వాస్తుపరమైన దోషాలు, దాని సందేహాలు, సలహాలు స్వీకరించాలి అంటే వ్యక్తిగతంగా సంప్రదించవలసిన అవసరం ఉంటుంది. ముందుగా అపాయింట్మెంట్ తీసుకోవాలి. అపాయింట్మెంట్ తీసుకోవడానికి టీవీలో పక్కన కనిపిస్తున్న 2 నంబర్లు, దానికి ఫోన్ చేయొచ్చు. అలాగే లైవ్లో సంప్రదించాలంటే ఫైనాన్స్ గ్రోత్ నంబర్కి ఫోన్ చేయండి. మరో కాలర్ సిద్ధంగా ఉన్నారు. నమస్తే అండి, శ్రీ సుదర్శన వాస్తు వీక్షణం కార్యక్రమానికి స్వాగతం. మీ పేరు? నమస్తే అండి, సత్యనారాయణ గారు ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు? ఓకే అండి, సుదర్శన్ గారు ఉన్నారు, వారితో మాట్లాడి మీ సమస్య ఏంటో చెప్పండి. చెప్పండి సత్యనారాయణ గారు. నమస్కారం సార్. నమస్కారం. కొత్త ఇల్లు కడుతున్నాను సార్. నేను నా పేరు సత్యనారాయణ, ఈస్ట్ ప్లేస్ లో కడుతున్నాను. అయితే కొద్దిగా ప్లేస్ 800 స్క్వేర్ ఫీట్ లే ఉంది సార్. అది పూజ గది వస్తలేదు. అయితే ఇంతకుముందు మీరు చెప్పారు కదా సార్, లైవ్ చూస్తున్నాను నేను. సంతోషం అండి. ఈస్ట్ లో ఈశాన్యంలో పూజ గది పెట్టవుతారు. పూజ గది పెట్టలేదు సార్, ఒక బాక్స్ లో పెట్టుకోవచ్చు సార్. అదేంటి చెప్తున్నా, ఏదైనా సరే చెప్తున్నా చూడండి. ఒక ఈశాన్య మూల ఏం చేస్తారంటే అండి, మీరు అన్నట్లు బాక్సే కాదండి, ఒక చిన్న దాన్ని ఏమంటారు సెల్ఫ్ టైప్ కూడా ఏర్పాటు చేస్తున్నారు కొంతమంది చాలా చోట్ల కూడా. అది కూడా చేయకూడదు. ఈశాన్య మూల ఏదైతే కార్నర్ ఉందో కార్నర్ కంప్లీట్గా కింద నుంచి పై వరకు ఉండాలి. దాన్ని ఎటువంటి పరిస్థితి డిస్టర్బ్ చేయకూడదు. ఫస్ట్ పాయింట్ అండి. మీరు అన్నట్లు ఏదైనా సెల్ఫ్ అంటున్నారు, అది ఎక్కడైనా జరిపి పెట్టుకోండి. కేవలం ఈశాన్య మూల లేకుండా ఈ వంటగది పక్క నుంచో లేదంటేనే ఇక్కడ ఉత్తరం వైపు నుంచో కొంచెం కన్వీనియంట్, కేవలం ఈశాన్యం లేకుండా చేసుకోండి. ఎంత వీలైతే అంత ఖాళీ పెట్టి, సరేనండి? అది ఫాలో చేసుకోండి. ఓకే అండి, ధన్యవాదాలండి ఫోన్ చేసినందుకు. మరో కాలర్ సిద్ధంగా ఉన్నారు.
నమస్తే అండి, శ్రీ సుదర్శన వాస్తు వీక్షణం కార్యక్రమానికి స్వాగతం. మీ పేరు? నరసింహరావు మేడం. నమస్తే అండి, నరసింహరావు గారు ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు? అనగాపల్లి మేడం. ఓకే అండి, సుదర్శన్ గారు ఉన్నారు. మీ వాస్తుపరంగా ఎటువంటి సందేహాలు సమస్యలున్నా వారితో మాట్లాడి చెప్పండి. సరే మేడం, చెప్పండి. సార్ మాది ప్లేస్, ఇంటి ముందు ప్లేస్ ఉంది సార్. అది ఆ ప్లేస్ కి పరమట వైపు 2 పైపులు వెళ్తున్నాయి వాటర్ కాలువకు సార్. నెక్స్ట్ టైం వచ్చి ఉత్తరం వైపు ఒకటి వెళ్తుంది, మధ్యలో ప్లేస్ ఉన్నది నయాన్ని. దానికి ఇల్లు కట్టొచ్చా లేదా అని అడిగి. ఇల్లు కట్టొచ్చా లేదా అని? అవును సార్. ఇల్లు కట్టొచ్చు అంటే అండర్ గ్రౌండ్ లో పైపులు వెళ్ళాయా? హలో, అండర్ గ్రౌండ్ లో పైపులు వెళ్ళాయండి? పరమట వైపు పైపులు వెళ్ళాయి సార్, 2 పైపులు అటు ఇటు ఒకటి. మళ్ళీనే ఉత్తరం వైపు ఒకటి వస్తుంది పైపు. చాలా మధ్యలో ప్లేస్ ఉంది, కట్టొచ్చా లేదనేసి. లక్షణంగా కట్టొచ్చండి. అయితే మంచి ప్లాన్ తీసుకోండి, అక్కడ స్థలం సరిపోతుందా లేదని ఐడెంటిఫై చేసి ఆ ప్లాన్ శుభ్రంగా తీసుకొని కట్టుకుంటేనే ఏ విధంగా దోషం ఉండదు. ఓకే అండి, సుదర్శన్ గారు చెప్పిన వాస్తుపరంగా వారు చెప్పిన నియమాలు పాటించండి. మరో కాల్ సిద్ధంగా ఉన్నారు. నమస్తే అండి, శ్రీ సుదర్శన వాస్తు వీక్షణం కార్యక్రమానికి స్వాగతం. మీ పేరు? హలో, నమస్తే అండి, శ్రీనివాస్ గారు ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు? హలో, శ్రీనివాస్ గారు, మీరు దయచేసి మీ టీవీ సౌండ్ తగ్గించి టీవీ చూడకుండా ఫోన్లో మాట్లాడి మీ సమస్య ఏంటో చెప్పండి, సరేనా? చెప్పండి. నమస్కారం అండి, చెప్పండి శ్రీనివాస్ గారు. ఇక్కడ ఒకటండి, ఎన్నాళ్ళైంది మీరు ఆ ఇంట్లో ఉండబట్టి? పశ్చిమ నైరుతి వీధిపోటు ఇంట్లో 50-60 సంవత్సరాల నుంచి వీధిపోటు అట్లే ఉందా? ఇంటి యజమాని ఉండడే అక్కడ? అంటే పెద్దవారు, నేను చెప్పేదంటే ఎవరైతే బాధ్యత స్వీకరిస్తారో వాళ్ళకి ఇంకా అంతకాలం వచ్చినట్లే అక్కడ పశ్చిమ నైరుతి. మీరు అన్నట్టు దాని నివారణ ఏ విధంగా అంటే అండి, అక్కడ ఈ యొక్క అంటే వీధి పోటు ఎంత వస్తుందో చూసుకోవాలి. ఆ ఇంటికి మనం ఆ వీధిలో చూసినప్పుడు అంటే అది అట్లా కాదని మీరేం చేస్తున్నారంటే, చాలా మంది ఆ వీధి పోటు నిర్ధారణ చేసేటప్పుడు వీధి ఎంతైతే ఉందో అది మెజర్ చేస్తున్నారు. అది కాదు చూడాల్సింది. ఆ యొక్క పడమరలో దక్షిణం ఫేసింగ్ ఇండ్లు ఏదైతే ఉంటుందో ఆ కాంపౌండ్ అనేది ఆ మోట్లో ఉండేది ఎంత వస్తుంది అది చూసుకోవాలి ఫస్ట్. తర్వాత మీరు ఆ వీధిలోంచి వచ్చేటప్పుడు ఇంటికి ఎంత తగులుతుంది, 5 అడుగులు తగ్గుతుంది, 10 అడుగులు తగ్గుతుంది, అది కూడా చూసుకోవాలి. చూసుకున్న తర్వాత అంటే నేను ఏం చెప్తున్నా అంటే, ఈ వీధిలోంచి వచ్చేటప్పుడు వీధి ఏదైతే ఉందో ఆ వీధిలోంచి వచ్చి మీ ఇల్లు కడపరాకోకుండా ఫస్ట్ అనేది ఆ వీధి దృష్టి అనేది పడుకోకుండా, అక్కడ పోయే జనాలు కానీ ఎవరైనా సరే మీ ఇంటిని దృష్టి పడుకోకుండా మీ ఇంటికి అటాచ్ కాకుండా ఒక 8 అడుగులన్న హైట్తో 4 ఇంచ్ వాళ్ళ వెడల్పుతో కూడా కట్టుకోవచ్చు. అది కూడా ఏ మాత్రమే కానీ ఎక్కడే కానీ మీ ఇంటికి దృష్టి పడుకోకుండా జాగ్రత్తగా అది కట్టుకుంటేనే అది కూడా కొంచెం వరకు వీధి దోష నివారణ చేసుకోవచ్చు. ఓకే అండి, ధన్యవాదాలు ఫోన్ చేసినందుకు. సుదర్శన్ గారు చెప్పిన వాస్తు నియమాలు పాటించండి, అంతా మంచి జరుగుతుంది. ఈరోజు హైదరాబాద్లో అందుబాటులో ఉంటారు, అలాగే 15, 17వ తేదీలో కడపలో అందుబాటులో ఉంటారు, 16వ తారీఖున నెల్లూరులో, 18న బెంగళూరులో అందుబాటులో ఉంటారు. ఆయా ప్రాంతాల్లో ఉన్నారు. వాస్తుపరంగా ఎటువంటి సందేహాలు సమస్యలు ఉన్నా చెన్నా సుదర్శన్ గారిని సంప్రదించవచ్చు. వారిని వ్యక్తిగతంగా సంప్రదించాలంటే అపాయింట్మెంట్ తీసుకోవాల్సిన అవసరం ఉంటుంది. అపాయింట్మెంట్కి పక్కన టీవీలో కనిపిస్తున్న 2 నంబర్కి తప్పకుండా ఫోన్ చేయొచ్చు. మరో కాలర్ సిద్ధంగా ఉన్నారు. నమస్తే అండి, శ్రీ సుదర్శన వాస్తు వీక్షణం కార్యక్రమానికి స్వాగతం. మీ పేరు? నమస్తే అండి, వెంకటరామరెడ్డి గారు ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు? ఓకే అండి, సుదర్శన్ గారు ఉన్నారండి, మీ సమస్య ఏంటో చెప్పండి. చెప్పండి వెంకటరామరెడ్డి గారు. దాదాపు 10 ఏళ్ళు అయింది. అక్కడ ఇప్పుడు ఒక షెడ్ వేయాలనుకుంటున్నాం, వేయించున్నా. ఏ మూల ఉన్నదండి అది? బావి అంటే వాయుమూలలో ఉంది. వాయుమూలలో ఉన్నది, అక్కడ షెడ్లు వేసుకోవచ్చు. బావి అంటే ఇది మామూలు తోటలోనా? ప్లాట్ అన్నీ వేసినాము, అమ్మేస్తాము. ఇంకొక 30 సెంట్లు ఉంది. ఆడ ఈ వాయుమూలలో బావి నింది, అది పూర్తి చేసాం. ఇప్పుడు అక్కడ షెడ్లు వేయాలనుకుంటున్నాం, అంటే అక్కడ బాడీ తీయడానికి. ఇప్పుడు ఆ 30 సెంట్లలో వచ్చేసి పర్ఫెక్ట్ గా ప్లాన్ తీసుకొని ఈ బావిని ఏ విధంగా మూసారండి? అంటే ఊరికే ఫ్లోరింగ్ వేసారా, ఫిల్అప్ చేశారా మట్టితో? ఫిల్అప్ చేసాం, మొత్తం మట్టితో బాగా స్ట్రాంగ్ గా ఫిల్అప్ చేశారు కదా.
ఇబ్బంది ఏం లేదు. మీరు ఇప్పుడు ఏదైతే షెడ్లు వేయాలనుకుంటున్నారో అక్కడ వచ్చేసి వాస్తుపరంగా ప్లాన్ తీసుకొని వేసుకోండి, చాలా బాగుంటుంది. బావి దోషం అయితే ఏముండదు ఆ స్థలానికి. ఓకే అండి. ఓకే అండి, ధన్యవాదాలండి ఫోన్ చేసినందుకు. చూశారు కదండి, మీరు కూడా వాస్తుపరంగా ఇంట్లో ఎటువంటి సందేహాలు సమస్యలు ఉన్నా శ్రీ చెన్నా సుదర్శన్ గారిని వ్యక్తిగతంగా కలిసి ముందుగా అపాయింట్మెంట్ తీసుకోవాల్సిన అవసరం ఉంటుంది. అలాగే ఈరోజు హైదరాబాద్లో అందుబాటులో ఉంటారు. 15, 17వ తారీఖుల్లో కడపలో అందుబాటులో ఉంటారు. 16న నెల్లూరులో అందుబాటులో ఉంటారు. అలాగే 18వ తారీఖున బెంగళూరులో అందుబాటులో ఉంటారు. మీ వాస్తుపరంగా ఎటువంటి సమస్యలు సందేహాలు ఉన్నా వారిని వ్యక్తిగతంగా సంప్రదించవచ్చు, అపాయింట్మెంట్ తీసుకోండి. పక్కన టీవీలో కనిపిస్తున్న 2 నంబర్లకు కనిపిస్తున్నాయి కదా మీకు, దానికి తప్పకుండా ఫోన్ చేయొచ్చు. సుదర్శన్ గారు, ఈరోజు మీ విలువైన సమయాన్ని మాకు కేటాయించి మా స్టూడియోకి వచ్చి భోగి పండుగ రోజు వారికి ఎన్నో సలహాలు సూచనలు ఇచ్చారు. ధన్యవాదాలు. నమస్కారం అండి. చూశారు కదండి, ఇది వాళ్ళ శ్రీ సుదర్శన వాస్తు వీక్షణం కార్యక్రమం. మళ్ళీ రేపటి సుదర్శన వాస్తు వీక్షణం కార్యక్రమంలో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు, నమస్తే. వాస్తు సలహాల కోసం సంప్రదించండి ప్రముఖ వాస్తు నిపుణులు వాస్తు తేజం శ్రీ చెన్నా సుదర్శన్ గారు. శ్రీ సుదర్శన వాస్తు నిలయం, హౌస్ నంబర్ 26/954-2-3-A, మిట్టమది వీధి, ప్రొద్దుటూరు, కడప జిల్లా. పిన్ కోడ్ నంబర్ 516360. సెల్ నంబర్ 9391674831, 9440114741 మరియు 9505899971, 9989755311. శ్రీ సుదర్శన వాస్తు గురించి మరింత సమాచారం కోసం గూగుల్ సెర్చ్ లో శ్రీ సుదర్శన వాస్తు అని ఖచ్చితమైన స్పెల్లింగ్ లో తెలుసుకోవచ్చు.